ఎలక్ట్రిక్ యాక్టివాని హోండా సీఈఓ అఫీషియల్గా ఒక మీటింగ్లో అనౌన్స్ చేశారు. మార్చ్ 2025లో దీన్ని లాంచ్ చేస్తున్నట్టు చెప్పారు. హోండా కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలక్ట్రికల్ టూ వీలర్స్ సేల్ చేస్తున్నా ఇండియాలో మాత్రం ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ని లాంచ్ చేయలేదు. కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ని ఇండియాలో లాంచ్ చేయడానికి చాలా వర్క్ చేస్తున్నారు, కానీ ఆ ప్రాజెక్ట్ కూడా చాలా డిలే అయిపోయింది. ఒక కాన్ఫరెన్స్ మీటింగ్లో హోండా ఇండియా సీఈఓ మాట్లాడుతూ, మా వెహికల్స్ దాదాపుగా 20 సంవత్సరాల నుండి ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లర్గా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు. మేము ఎలక్ట్రిక్ టూ వీలర్ని రిలీజ్ చేయడానికి దాదాపుగా 1 year డిలే అయింది. మేము ఇండియన్ మార్కెట్కి తగినట్టుగా బెస్ట్ వర్షన్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ని డిజైన్ చేయడానికి లేట్ అయినా మాకు ఉన్న బెస్ట్ సెల్లర్ పేరుకి తగినట్టుగా అందరికీ నచ్చేలా దీనిని తయారు చేస్తున్నామని చెప్పారు. హోండా వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఎలక్ట్రికల్ టూ వీలర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ముందుగా వీళ్ళు ఇప్పుడున్న హోండా యాక్టివాకి ఐసీఈ ఇంజిన్ని చేంజ్ చేసి ఎలక్ట్రిక్ మోటార్గా కన్వర్ట్ చేద్దామని చూశారు. బట్ అలా చేసినప్పుడు వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేలా ఆ వర్షన్ రీచ్ కాలేదు. అందుకు ఆ ఐడియాని ఆపేశారు. కొత్తగా వీళ్ళే ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ ఈని డెవలప్ చేసి దానితో ఎగ్జిస్టింగ్ యాక్టివా మోడల్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. అదే ప్రజెంట్ డెవలప్మెంట్లో ఉంది. ఈ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్స్, టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ టు టర్న్ నావిగేషన్ సిస్టమ్ని, హిల్ హోల్డ్ అసిస్ట్, కొండ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు వెహికల్ కిందికి రాకుండా టైర్స్ రోడ్ గ్రిప్ మెయింటైన్ చేస్తాయి, రివర్స్ మోడ్, రైడింగ్ మోడ్స్, కీలెస్ ఎంట్రీ. హోండా యాక్టివా మంచి ఫ్యామిలీ స్కూటర్గా గుర్తింపు పొందింది. అలాగే ఈ ఎలక్ట్రిక్ యాక్టివాని కూడా సీట్ కింద కన్వీనియంట్ స్పేస్ని ఇస్తున్నారు. ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. లైట్ వెయిట్ డిజైన్ చేయడం వల్ల టూ వీలర్ యొక్క రేంజ్, ఎఫిషియన్సీ కూడా పెరిగింది. అర్బన్ మొబిలిటీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాడీ డిజైన్లో ఏరోడైనమిక్స్ ఇంక్లూడ్ చేస్తూ స్పీడ్ని పెంచారు. అండ్ అలాగే ఒక్క ఛార్జ్లో ఎక్కువ రేంజ్ని రీచ్ అయ్యేలా చేశారు. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ, ఈ స్వాప్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. హోండా వాళ్ళే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ బ్యాటరీ స్టేషన్స్లో మనం బ్యాటరీని మార్చుకుంటాము. మనం వెహికల్లో వెళ్తూ బ్యాటరీ లోగా ఉన్నట్టయితే దగ్గరలోని ఈ స్వాప్ స్టేషన్స్లో ఫుల్లీ ఛార్జ్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ స్టేషన్స్ ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ తీసి ఛార్జ్డ్ బ్యాటరీని కొన్ని మినిట్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాటరీలో ఎంత అయితే ఛార్జింగ్ కన్జ్యూమ్ చేశామో దానికి మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈ బ్యాటరీ స్వాప్ టెక్నాలజీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్స్ ఉండటం వల్ల బ్యాటరీ అయిపోతుంది అని టెన్షన్ ఉండదు. ముఖ్యంగా కాస్ట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే వెహికల్ కొనేటప్పుడు ఆ బ్యాటరీ కాస్ట్ని అందులో ఇంక్లూడ్ చేయరు. సో కాస్ట్ కూడా తక్కువగా పడుతుంది. వీళ్ళే బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా పూర్తిగా చూసుకుంటారు. యూజర్స్ కేవలం వెహికల్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పటికే వీళ్ళు బెంగళూరులో చాలా ఈ స్వాప్ స్టేషన్స్ని పెట్టారు. అలాగే ఇండియా మొత్తం కూడా బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇండియా మొత్తంలో 6000 స్వాపింగ్ స్టేషన్స్ని ప్లాన్ చేశారు. వీళ్ళు ఈ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని టూ వీలర్స్కి మాత్రమే కాకుండా ఫ్యూచర్లో రాబోయే 3 వీలర్ ఆటోస్ కోసం కూడా ప్లాన్ చేశారు. హోండా వాళ్ళు చాలా ఫ్యూచరిస్టిక్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. హోండా కంపెనీ వాళ్ళు అఫీషియల్గా చెప్పకపోయినా చాలా విషయాలు లీక్ అయ్యాయి. ఎంట్రీ లెవెల్ హోండా యాక్టివా ఎలక్ట్రికల్లో ఫిక్స్డ్ బ్యాటరీ అండ్ ఫ్యామిలీ యూటిలిటీస్ కోసం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రీమియం వర్షన్లో స్వాపబుల్ బ్యాటరీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వీటి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. రేంజ్ 100 to 150 కిలోమీటర్స్ సింగిల్ ఛార్జ్లో, టాప్ స్పీడ్ 75 km/h, బ్యాటరీ 2.2K kWh, పవర్ 3 kW, బ్రేకింగ్ సిస్టమ్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఫ్రంట్, డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ రేర్. ప్రైస్ వచ్చేసి 1 lakh to 1.5 lakh. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఏథర్ 456X, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా S1 Pro, బజాజ్ చేతక్, ఏథర్ రిడ్జా మోడల్స్కి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఒకవేళ హోండా యాక్టివా మోడల్ లాగా ఎలక్ట్రిక్ కూడా సక్సెస్ అవుతే ఇండియా మేజర్ టూ వీలర్ ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్లో హోండా యాక్టివా కింగ్ లాగా అవుతుంది. ఇదంతా తెలియాలంటే 2025 మార్చ్ వరకు ఆగాల్సిందే. మరి మీరేమీ అనుకుంటున్నారో ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ గురించి మీ కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.